బ్రేకింగ్ న్యూస్. ఇటు ఏలూరు జిల్లా మన్యం ప్రాంతంలో పెద్ద పులి తిరుగుతోంది. కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం మండలాల్లో వరుస దాడులతో ప్రజలు బణికిపోతున్నారు. కొయ్యలగూడెం మండలం మంగదేవిపేట, బిల్లిమిల్లి పరిసరాలలో లేగదూడలపై పెద్ద పులి దాడులు చేసింది. అటు బుట్టాయిగూడెం మండలం అమ్మపాలెంలో ఒక గేదెను పెద్ద పులి చంపేసింది. వరుసగా పెద్ద పులి పశువులపై దాడి చేసి చంపేస్తున్న ఫారెస్ట్ అధికారులు కనీసం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం లేదు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పులి కదలికలపై గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంలోనూ, రక్షణ చర్యలు చేపట్టడంలోనూ యంత్రాంగం విఫలమైందని స్థానికులు మండిపడుతున్నారు. నష్టపరిహారం వస్తుంది కదా అంటూ అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు జనం. తక్షణమే పులిని బంధించి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారానికి సంబంధించి అధికారులు తీసుకుంటున్న చర్యల గురించి మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. సాగర్, ఏలూరు జిల్లాలో మన్యం ప్రాంతంలో పెద్ద పులితో కొన్ని ప్రాంతాల జనం అల్లాడిపోతున్నారు. అక్కడ లేగదూడలను, పశువులను చంపేస్తుంది, మనుషులను ఎప్పుడు చంపేస్తుందోననే భయం వెంటాడుతుందని జనం అంటున్నారు. మరి అధికారులు ఏం చేస్తున్నారు? అధికారుల తీరుపై జనం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో అధికారుల వైపు నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రోహిత్, అధికారులు అంటే చిరుతపులి, ఎలుగుబంటి అయితే బోనులో చిక్కుతుంది, దాన్ని బోన్లో ఈజీగా పట్టుకోవచ్చు. కానీ పెద్ద పులిని బోనులో పట్టడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అంటున్నారు. దీనికి సంబంధించి నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ మార్గదర్శకాలు ఉన్నాయి. వారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో అవుతామని చెప్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం అంటే గత 48 గంటలుగా పెద్ద పులి ఏ పశువుల మీద దాడి చేయకపోవడంతో కొంత అది అడవి వైపు వెళ్ళిపోయిందని అంతా భావించినా కూడా ఈ రోజు ఉదయం 10 గంటలు దాటిన తర్వాత ఒక్కొక్కటిగా, ఎందుకంటే అది ఏజెన్సీ ఏరియా, త్వరగా అక్కడ ఏం జరిగింది అనేది కూడా బయటికి రాలేదు. కాబట్టి చూస్తే ఫారెస్ట్ అధికారులు చెప్పింది, లంకపల్లి రిజర్వ్ ఫారెస్ట్ దగ్గర పెద్ద పులి మల విసర్జకాలు చూసాం, వాటిని బయాలజికల్ శాంపుల్స్ కోసం పంపించాం, రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయి ఉంటుందని అంతా భావించారు. కానీ దానికన్నా ముందు అది వెళ్ళేటప్పుడు ఇటు కొయ్యలగూడెం మండలం మంగదేవపేట గ్రామంలో ఒక లేగదూడ మీద దాడి చేసింది. బుటాయిగూడెం మండలం కోటరామచంద్రపురం పంచాయతీ అంపాలంలో ఒక గేదె మీద దాడి చేసింది. బిల్లిమిల్లి కామైకుంట దాడిలో లేగదూడను చంపుతుంది. అంటే ఒకేసారి 3 చోట్ల దాడులు చేసుకుంటూ రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్ళింది. అయితే ఇప్పుడు అధికారులు చెప్పేది ప్రస్తుతానికి అది కోపల్లె రిజర్వ్ ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోయింది. అది లోపలికి వెళ్ళిపోతే అక్కడ దానికి ఆహారానికి సంబంధించి, వేటకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అడవిలో చాలా వేట ఉంటుంది కాబట్టి అది అటువైపు ఇంకా వెళ్ళిపోతుంది, వెనక్కి తిరిగే అవకాశం లేదన్నారు. కానీ 10 రోజులుగా అది రిజర్వ్ ఫారెస్ట్ కి దగ్గరలో వెళ్తూనే మరలా వెనక్కి తిరిగి వస్తూ ఏదో అది ముందుగానే గుర్తించిన ప్రాంతాల్లాగా పశువుల పాకల దగ్గరికి వెళ్ళి వాటిని చంపి తిని సుమారుగా ఒక గేదె 200 కేజీలు ఉంటుంది అనుకుంటే అందులో సుమారుగా 30 నుండి 50 కేజీలు తిని చాలా కూల్ గా తిన్న తర్వాత అది మరలా తిరిగి బయలుదేరి వెళ్తుంది. పోనీ కడుపు నిండిపోయింది, ఇక దాడి చేయదు అనుకుంటే మరలా ఎదురొచ్చిన ఏదైనా పశువుల పాకకి సమీపంలోకి వెళితే, గేదెల కొట్టం దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఆ పశువుల మీద దాడి చేసి చంపి తింటుంది. దీని మేనరిజం కానీ వే ఆఫ్ బిహేవియర్ అర్థం కాక ఫారెస్ట్ అధికారులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా 2 బోన్లు అయితే తెప్పించారు, కానీ వాళ్ళు ఎక్కడ పెట్టాలో అర్థం కాక వాళ్ళు ఆందోళనలో ఉన్న పరిస్థితి. మరోపక్క ప్రస్తుతం మనకు అందుతున్న అప్డేటెడ్ సమాచారం ప్రకారం కోపల్లె అంటే లంకపల్లి గ్రామం దాటిన తర్వాత కోపల్లె రిజర్వ్ ఫారెస్ట్ లోకి పెద్ద పులి ఎంటర్ అయింది. 99% అది వెనక్కి వచ్చే అవకాశం లేదు అని చెప్తున్నారు. కానీ మరలా అది వెనక్కి తిరిగి వస్తే మా పరిస్థితి ఏంటి అంటూ అక్కడ కొయ్యలగూడెం కానీ బుట్టాయిగూడెం మండలాల ప్రజలు అయితే అడుగుతున్నారు. ఒక రకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పులి తిరుగుతుంటే జాగ్రత్తగా ఉండమని చెప్పడం తప్ప దాన్ని కంట్రోల్ చేసే అవకాశం లేకపోవడం, దానికి ఎక్కువగా అటు కేంద్ర ప్రభుత్వం నుండి ఉన్న గైడ్ లైన్స్ ప్రకారమే వాళ్ళు ఫాలో అవుతుండటం, అంటే మనుషుల ప్రాణాల మీదకి వస్తేనే స్పందిస్తారా అంటూ కూడా ప్రజలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అధికారులు చెబుతున్న దానికి, అధికారులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు ఎందుకు సంతృప్తి వ్యక్తం చేయడం లేదు? ఏం కోరుకుంటున్నారు ప్రజలు అక్కడ? ఏదైనా ఒక దాడి జరిగిన తర్వాత ఆ దాడి జరిగిన ప్రదేశం నుండి పులి ఎటువైపు వెళ్ళింది అని ట్రాక్ టీంలు ఏర్పాటు చేసి ఆ ట్రాక్ టీంలు పులి అడుగుజాడలను బట్టి పగలు
చీకటి పడేంత వరకు కూడా ఆ అడుగులు ఉన్నంత వరకు వెళ్ళి అక్కడ ఏదైతే ఆ దగ్గర ప్రాంతం ఉంటుందో అడుగులు కనుమరుగవుతాయి, అక్కడ ఆ ప్రాంతంలో పులి ఉన్నట్టుగా భావిస్తున్నారు. మరలా అది ఎటువైపు వెళ్తుందో వాళ్ళు చెప్పలేకపోవటం, అక్కడ బోనులు ఏర్పాటు చేయకపోవటం, మరోపక్క వరుస దాడులతో భయపడిపోతున్న ప్రజలకు కొంత భరోసా కల్పించడం మాని నష్టపరిహారం వస్తుంది కదా, మీరు పులిని గుంపులుగా తిరిగి పులిని ఏదైనా చేయాలని ప్రయత్నిస్తే మీ మీద కేసులు తప్పు అంటూ కొంత వారినే భయపెట్టే విధంగా మాట్లాడటం. ఒక పక్క పంట చేతికి వచ్చేసింది రోహిత్, వారంతా కూడా పంట పొలంలోకి వెళ్ళాలి, పంట కోసుకునే టైము, అటు దానికి సంబంధించి పంటకి సంబంధించి పురుగు మందుల వ్యవహారం అంతా దిగుబడికి సంబంధించింది చూసుకునే సమయంలో పెద్ద పులి ప్రచారంతో కూలీలు ఎవరు రావటం లేదు. మరి అధికారులు ఏం చెప్తారు? గత 10 రోజులుగా పనులు పోయాయి, సుమారుగా 10 ఆవులు నష్టపోయాయి. ఇక నెక్స్ట్ ఉంది మనుషుల మీద వస్తే తప్ప స్పందిస్తారా? అప్పుడు కూడా స్పందించరా అంటారు. కాబట్టి అధికారులు ప్రస్తుతానికైతే కొంత అది రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయింది కాబట్టి అందరూ ధైర్యంగా ఉండొచ్చు, వెనక్కి తిరిగి రాదంటూ కూడా కొంత భరోసా కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు రోహిత్. రైట్ సాగర్, ఏలూరు జిల్లా మన్యంలో పెద్ద పులి సంచరిస్తూ ఉండటంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే అది రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఒకవేళ అది రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్లకుండా తిరిగొచ్చి పశువులను చంపినట్టుగా మనుషులను చంపితే మా పరిస్థితి ఏంటి అని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చెబుతున్న విషయాలకు సంబంధించి వాళ్ళు ఏకీభవించలేకపోతున్నారు. అధికారులపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి